నమస్తే అండి. నా పేరు ధనాలకోట శ్రీనివాసరావు. దేశంలోనే మొట్టమొదటి స్వర్ణకార గోల్డ్ క్లస్టర్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద ఉన్న విజయవాడలో ఉన్న ఈ సంస్థకి నేను విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. తిరుమల తిరుపతి దేవస్థానం వారు గత జనవరి నెలలో వాళ్ళ బోర్డు మీటింగ్లో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటంటే, వారి వద్ద ఉండేటువంటి బంగారపు నిల్వల నుంచి ఒక సుమారుగా 4-5 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బంగారంతో సూత్రాలను తయారు చేసి విక్రయించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. 2 గ్రాములు, 5 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు ఇలాగా. ఈ నిర్ణయం మూలంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారంటే, అందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే మరి వీళ్ళకి పని కల్పించే విధానం ఎక్కడ? ఇంకొకటి, కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా వస్తాయి. మరి ఎక్కడైనా సరే స్వర్ణకారులే కదా తయారు చేస్తారు అని. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రిఫైనరీ కానివ్వండి, బంగారాన్ని శుద్ధి చేసే విషయమే కానివ్వండి, కాయిన్స్ తయారు చేసే విషయమే కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కాయిన్స్ చేసేది కానీ ఇక్కడెక్కడ తయారవటంలో అవి బాంబే తయారవుతున్నాయో నాకు తెలిసి బాంబేనే అనుకుంటున్నాను, లేదా న్యూఢిల్లీలో తయారవుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో మటుకు తయారవుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేయలేనటువంటి వాళ్ళ, మరి ప్రభుత్వంలో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి 75% పనిని కల్పించాలనే ఒక జీవో ఉన్నప్పుడు మరి ఎక్కడికి వాళ్ళు అక్కడ బతకాలి అనే ఒక విధి విధానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే పని కల్పించాలి. ఇట్లాగా చేయడం మూలంగా చాలా ఇబ్బందులు అనేది ఉంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు ఈ వృత్తిలోకి వచ్చి ఈ మా యొక్క వృత్తిని కబళించి వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసేసుకున్నాయి. దీని మూలంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు డైలీ లేబర్ కింద మినిమం 500-600కు మించి సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో స్వర్ణకారు కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా హలో లక్షణ అంటూ నానా బాధలు పడుతూ ఉంటే పులి మీద పుట్టలాగా ఇప్పుడు ఈ జీవో తీసుకొచ్చి వాళ్ళు దీన్ని ఎక్కడో తయారు చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులనే కానీ చిన్న చిన్న జ్యువెలరీ వాళ్ళని కూడా దెబ్బతీసి దేవస్థానం వాళ్ళు అమ్మడం మూలంగా చాలా ఇబ్బందులు పడతారు. అట్లాగే దీన్ని నుంచి గట్టెక్కించాలి అంటే మరి వేరే చాలా కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళకి ఆ వృత్తి మీద పేటెంట్ హక్కులు కల్పించారు. మరి స్వర్ణకారు వృత్తికి పరంగా మాకు ఎందుకు పేటెంట్ హక్కు ఇవ్వరు, ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వాలు ఈ కోవలో ఒకసారి ఆలోచించి మరి మన దేశ సాంప్రదాయంలో కలిసిపోయి ఉన్నటువంటి ఈ స్వర్ణ వృత్తిని, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి మనిషి కూడా పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయంలో స్వర్ణకారుడి యొక్క ప్రమేయం లేకుండా ఏ కుటుంబంలో కూడా ఉండదు. మరి అటువంటి మంచి వృత్తిని ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో కూడా అంతుపట్టనటువంటి విషయం. ఇప్పటికీ కూడా చాలామంది పురాతనమైనటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించి స్వర్ణకారుడి దగ్గరికి వచ్చి, ఒక పెళ్ళి అనగానే స్వర్ణకారుడి దగ్గరికి వచ్చి వస్తువులు తయారు చేయించుకొని ఆయన కొంత స్వయంపాకం ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ వస్తువుల్ని మేళతాళాలతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా పాటించి స్వర్ణకారుల వద్దే తయారు చేయించుకుంటే మనకి మంచిది, వాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటే మనకి శుభం కలుగుద్ది అనే ఒక మంచి సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని స్వర్ణకారుల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను సవినయంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కంపల్సరీగా స్వర్ణకారుల యొక్క బాగోగులను, మంచి చెడ్డలను పట్టించుకోవాలి. అలాగే స్వర్ణకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ని, స్వర్ణకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ని వివిధ వృత్తులకి వివిధ కమ్యూనిటీలకు ఏ రకంగా అయితే గుర్తించారో అదే రకంగా మా స్వర్ణకారులను కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్నికలు అయిన తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఉండేటువంటి సంఘాలని, స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులని వాళ్ళని గుర్తించి పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో తయారు చేసేటువంటి కాయిన్సే కానివ్వండి,
దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం రూపంగా ఇచ్చేటువంటి వెండి నాణ్యాలే కానివ్వండి, బంగారు నాణ్యాలే కానీ, రాగి నాణ్యాలే కానివ్వండి, అలాగే ప్రభుత్వం ద్వారా దేవస్థానాల ద్వారా ఏది చేసినా కూడా ఎక్కడికక్కడ మరి మన రాష్ట్రంలో దగ్గరగా ఈ 175 నుంచి 200 సంఘాలు ఉన్నాయి. అలాగే ఎన్నో సొసైటీలు ఉన్నాయి. చాలా వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్నిటికీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అలాగే జిఎస్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ స్థానికంగా అన్ని చోట్ల అన్ని ఊర్లోనూ ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే పని ఇవ్వాలి, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని సవినయంగా కోరుకుంటున్నాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.